నమస్తే సార్. నమస్తే. సార్ మంగు మచ్చలతోటి బాగా బాధపడే వాళ్ళని చూస్తూ ఉన్నాం. సో అంటే ఏదైనా క్రీమ్స్ వాడినా కానీ అది పడకపోయినా మంగు మచ్చలు వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా మంచి హోమ్ రెమెడీ తోటి ఈరోజు మా వ్యూయర్స్కి ఏదైనా ఉందంటారా? షూర్ అమ్మా. చాలా మంది బాధపడుతుంటారమ్మా. నిజంగా చెప్పాలంటే ముఖ సౌందర్యాన్ని దెబ్బతీసేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యలో మంగుమచ్చలమ్మా. ఇది ఏ రకంగా ఇబ్బంది పెట్టదు, శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య కాదు, కానీ ముఖ సౌందర్యానికి దెబ్బతీయడం వల్ల మానసికంగా కుంగిపోయి 10 మందిలోకి వెళ్ళాలన్నా మాట్లాడాలన్నా మానసికంగా చాలా న్యూనత భావానికి గురవుతుంటారమ్మా. సో ఆ యొక్క సమస్యను తొలగించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. మంచి అనుభూతమైనటువంటి టిప్ మన ప్రేక్షకుల కోసం చెప్తామమ్మా. సో ఇది అన్నీ మనకు తెలిసినటువంటివే, వాడుకోవడం సులువు, అదేవిధంగా మరి రిజల్ట్ కూడా చాలా సులువుగా పొందవచ్చు. సులువుగా అంటే ఏదో ఒక రోజు 2 రోజులు రాదమ్మా, ఒక దీక్షలాగా పట్టుదలగా అకుంఠిత దీక్షతో సాధించాలన్నటువంటి తపనతో ఒక యజ్ఞంలాగా యాగంలాగా నేను చెప్పినటువంటి పద్ధతిలో రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని క్రమం తప్పకుండా వాడుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా. అసలు ఈ మంగుమచ్చల సమస్యకి ఔషధాన్ని కరెక్ట్ గా ఏ పద్ధతిలో రేషియోలో కలిపి తయారు చేసుకోవాలని ఇప్పుడు మనం ప్రేక్షకులకు చూపిద్దామా. సో దీనికి కావాల్సిన పదార్థాలు మూడమ్మా. సో మొట్టమొదటిది రోజ్ వాటర్. దీన్నే పన్నీరు అని చెప్పేసి అంటుంటారమ్మా. రోజా పూలతో తయారు చేసినటువంటి ఒక విధమైన ద్రవ పదార్థం అమ్మా. సో మనకు మార్కెట్ లో సంవత్సరం అంతా దొరుకుతుందమ్మా రోజ్ వాటర్. దీన్నే పన్నీర్ అంటారు. మరి ఏదైనా పెళ్లిళ్ళు ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా ఈ రోజ్ వాటర్ ఒకరి మీద ఒకరు స్ప్రింకిల్ చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు కూడా వాడుతుంటారమ్మా. చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా. రెండవది గంధం పొడి, శ్రీగంధం పొడి అమ్మా. సో ఇది కూడా మనకు మంచిది, శ్రీగంధం పొడి మనకు మార్కెట్ లో దొరుకుతుంది. మూడవ పదార్థము నిమ్మకాయ రసం. ఈ 3 పదార్థాలు మన వద్ద ఉంటే ఈ మంగుమచ్చల సమస్యకి చక్కటి ఔషధం మన వద్ద ఉన్నట్లే. వేలాది రూపాయలు, లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టక్కర్లేదమ్మా. కేవలము వీటి మీద పరిజ్ఞానము, అవగాహన ఉంటే చాలు. రెగ్యులర్ గా వాడే ఓపికంటే ఈ యొక్క ఔషధం ద్వారా ఈ మంగుమచ్చల సమస్యని చాలా ఈజీగా తొలగించుకోవచ్చు అమ్మా. అంటే ఈజీగా అంటే నేను చెప్పినట్టు కొన్నాళ్ళు రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల మంచిగా రిజల్ట్ తెచ్చుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకోవాలంటే మా రేషియో కరెక్ట్ మీకు తయారు చేసి కూడా చూపిస్తాను. చూడండి ఎలా తయారు చేసుకోవాలంటే మా చిన్న బవెల్ ఏదైనా తీసుకోవాలమ్మా. అంటే చిన్న పాత్ర కానీ లేకపోతే చిన్నది ఇలాంటిది ఏది తీసుకున్నా పర్లేదమ్మా. ఔషధం కలుపుకోవడానికి చిన్న పాత్ర లాంటిది ఇలాంటిది తీసుకున్నా, కప్పు లాంటిది ఇలాంటిది తీసుకున్నా సరిపోతుందమ్మా. వాడే విధానం ఎలా తయారు చేసుకోవాలంటే మా ఫస్ట్ రోజ్ వాటర్ తీసుకోవాలమ్మా. రోజ్ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 టీ స్పూన్ రోజ్ వాటర్ తీసుకోవాలమ్మా. అవసరాన్ని బట్టి దీన్ని ఎక్కువ కూడా తీసుకోవచ్చమ్మా. రేషియో కోసం చెప్పేసి నేను చెప్తానమ్మా. సో 1 టీ స్పూన్ అంటే 5 ml ఈ విధంగా రోజ్ వాటర్ తీసుకోవాలన్నమాట. సో అవసరమైతే ఎక్కువ కూడా తీసుకోవచ్చమ్మా. 5 ml రోజ్ వాటర్లో మరి 1 గ్రాము శ్రీగంధం పొడి కలిపేసేయాలి. సో 1 గ్రామ్ అమ్మా, ఎక్కువ కూడా అవసరం లేదమ్మా. సో 5 ml రోజ్ వాటర్ తీసుకుంటే 5 ml రోజ్ వాటర్కి 1 గ్రాము శ్రీగంధం పొడి కలిపేసేయాలి. 1 గ్రామ్ కలిపితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ జనరల్గా అవసరం ఉండదు. ఫార్ములా తయారీకి సరిపోతుంది. 5 ml రోజ్ వాటరు, 1 గ్రాము శ్రీగంధం పొడి, అదేవిధంగా 1 ml వరకు నిమ్మ రసం తీసుకోవాలమ్మా. అంటే ఒక 10 చుక్కల నుంచి 15 చుక్కలు, అంటే 1 ml వరకు మ్యాక్సిమం తీసుకోవచ్చమ్మా. 1 ml అంటే 20 ml, అంటే మ్యాక్సిమం 20 ml తీసుకోవచ్చు. చాలా మందిలో జస్ట్ ఒక 10 చుక్కల నుంచి 15 చుక్కల వరకే సరిపోతుందమ్మా. సో ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం, ఈ యొక్క మంగుమచ్చల సమస్య తగ్గేందుకు బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. సో ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైన ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. ముందే మనం ఎక్కువ ప్రమాణంలో తయారు చేసుకుని వాడుకోవడానికి స్టోర్ చేయడానికి కుదరదు. తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలి. సో ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకోవాలమ్మా. సో ఈ పదార్థాలు ఈ విధంగా కలపడం వల్ల ఇలాంటి చక్కటి పైపూత ఔషధం రెడీ అయిపోతుంది అన్నమాట. సో 5 ml రోజ్ వాటరు, 1 గ్రాము శ్రీగంధం పొడి, ఒక 10 చుక్కల నుంచి 15 చుక్కలు నిమ్మరసం. సో నిమ్మరసము ఇంత వాడితే సరిపోతుందమ్మా జనరల్గా. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం రోజు వాడుకోవాలమ్మా. ఓకే సార్. సార్ మరి దీన్ని ఎలా వాడాలి అంటారు? ఓకే చెప్తానమ్మా. సో మెడిసిన్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందమ్మా. సో చాలా సింపుల్ అమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు సమస్య తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు సమస్య తీవ్రత తగ్గేదాకా మొదట ఏం చేయాలంటే కాస్త ఈ యొక్క ఔషధాన్ని తీసుకొని
ఆ మంగుమచ్చల భాగంలో అప్లై చేసేసి ఒక అర నిమిషము లేదా 1 నిమిషం సేపు మర్దన చేసేసి తర్వాత మళ్ళీ అదే ఔషధాన్ని అప్లై చేసేసి ఒక అరగంట ఆగిన తర్వాత కడిగేసేయాలమ్మా. ఈ విధంగా రోజు 2 సార్లు సమస్య తీవ్రతగా ఉన్నప్పుడు వాడుకోవాలి. సమస్య తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. కొంతమందికి సమస్య కొద్దిగా ఉన్నప్పుడు రోజు ఒక్కసారి వాడినా సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఓకే సార్. సో చూసారు కదా, మంగు మచ్చలతో బాధపడే వాళ్ళకి ఇదొక చక్కటి అంటే పైపూతగా వేసే ఔషధం అని చెప్పొచ్చు. సో మీరు ఎవరైనా బాగా ఇష్యూ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ కామెంట్స్ అనేవి, మీ రిజల్ట్ అనేవి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్.